స్మాల్ స్క్రీన్ పై అత్యధిక పాపులారిటీ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు 9 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 10వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇటీవలే అధికారికంగా ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈసారి షో మరింత స్పెషల్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. దశావతారం కాన్సెప్ట్ అంటూ సరికొత్తగా తీసుకొస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణగా పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు మేకర్స్ ఒక ప్రోమోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమోతో పాటు దీనికి ఈసారి అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 10 బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష అనే పేరు టైటిల్తో అయితే ఈసారి ఒక దశావతారం తరహాలో దీన్ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు మళ్ళీ హోస్ట్గా ఎంపికైన అగ్రశ్రేణి హీరో అక్కినే నాగేశ్వరరావు అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కన్నా భిన్నంగా ఇది 10వ సీజన్ అయినప్పటికీ కూడా గత 2-3 సీజన్ల నుంచి కూడా సామాన్యులకు కూడా ఎంట్రీ ఇస్తున్న క్రమంలోనే అగ్ని పరీక్ష పేరుతో కూడా ఆడిషన్స్ నిర్వహిస్తూ అయితే సామాన్యులకు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగానే ఆడిషన్స్ కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కినే నాగార్జున అయితే దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. జీవితంలో అద్భుతమైన అవకాశాలు చాలా రేర్గా వస్తుంటాయని, అలాంటి అవకాశాలను పుణికిపుచ్చుకోవడంలోనే మనం సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా అగ్ని పరీక్షకు వచ్చిన సామాన్యులకు అయితే ప్రోత్సహిస్తూ అయితే కనిపించడం జరిగింది. దీంట్లో ఏమాత్రం ఇబ్బంది పడకుండా విజయవంతంగా ధైర్యంగా అది ఆడిషన్స్ను ఎదుర్కోవాలని, బిగ్ బాస్లో కూడా రాణించాలని ఈ సందర్భంగా అయితే అక్కడికి వచ్చిన వారికి అయితే నాగార్జున హితోపదేశం చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ మనకున్న అప్డేట్స్ ప్రకారం చూస్తుంటే ఇప్పటికే సెలబ్రిటీలతో పాటు సెలబ్రిటీల పేర్లు కూడా దాదాపు ఖరారైనాయని చెప్పవచ్చు. అయితే ఒక సామాన్యులకు సంబంధించి మాత్రమే ఆడిషన్స్ జరుగుతున్నాయని నాగార్జున అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు టాలెంట్ ఉంటేనే సరిపోదు, టాలెంట్తో పాటు ఎంపికైన అనంతరం బిగ్ బాస్ హౌస్లో కొనసాగే మనోధైర్యం కూడా ఎంతో ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నాగార్జున అయితే చెప్పడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. బిగ్ బాస్ సంబంధించి ఈసారి సెలబ్రిటీలను కూడా ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇటు తేజస్విని కావచ్చు, రోహిణి కావచ్చు, మరోవైపు నూకరాజు వంటి కొందరు సెలబ్రిటీలను అయితే ఇప్పటికే ఎంపిక చేశారని భావిస్తున్నారు. అందులో ఎక్స్ప్రెస్ హరి కూడా ఉన్నాడు. అదేవిధంగా ఇటు సామాన్యుల నుంచి కూడా ఇప్పటికే మరొక 5-6 రోజులు కూడా దీనికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. గతంలో సామాన్యులు తమ సత్తానైతే చాటారు. బిగ్ బాస్ 9లో కళ్యాణ్ పడాల సామాన్యుడిగా అగ్ని పరీక్ష ద్వారా ఎంట్రీ ఇచ్చి ఏకంగా విన్నర్గానే నిలిచి టైటిల్ కూడా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అది టాప్ 3లో నిలిచిన డెమన్ పవన్ కూడా అది సామాన్యుడిగానే ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. తమ సత్తాను ప్రదర్శించి సెలబ్రిటీలను పోటీల్లో వెనక్కి నెట్టిన సందర్భాన్ని అయితే మనం చూసాము. ప్రత్యేకించి మొత్తం 9 సీజన్లు ఇప్పటికే పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సంబంధించి మొదటిసారిగా బిగ్ బాస్ 1 మాత్రం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం జరిగింది. అనంతరం బిగ్ బాస్ 2 సీజన్ మాత్రం సినీ హీరో నాని హోస్ట్ చేయడం జరిగింది. తర్వాత బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4, బిగ్ బాస్ 5, బిగ్ బాస్ 6, బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 8, బిగ్ బాస్ 9 వరకు కూడా అక్కినే నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. దీంతో టీఆర్పీ రేటు దుమ్ము రేగిపోతుందని కూడా ఇప్పుడు రికార్డులను బట్టి మనకు తెలుస్తుంది. బిగ్ బాస్ 10 కూడా మళ్ళీ అక్కినే నాగార్జున ఎంపిక చేసిన నేపథ్యంలోనే టీఆర్పీ దుమ్ము రోగే విధంగా టాప్లో దూసుకు వెళ్ళే విధంగా కూడా ఇపై కూడా భారీగానే అంచనాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మరొకసారి ప్రేక్షకులు బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఇప్పుడు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంలో కూడా ఎంతో ఉత్కంఠ మాత్రం నెలకొంది అనడం అతిశయోక్తి కాదు.